శ్రీ కనకదుర్గాదేవి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్య. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. గురూజీ భవానీ రాజు. ఫోన్ నంబర్ 9000553960. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. సింహరాశి జాతకులు, ఈ రోజున ఒక వ్యక్తి మీకు కాల్ చేసి ఇది చెబుతారు, ఇదే మాట్లాడతారు. పదే పదే ఈ విషయం గురించి మీ వద్దకు ఈ ప్రస్తావన ఆ వ్యక్తి వల్లనే రాబోతుంది. ఎవరు ఆ వ్యక్తి, ఏం చేయబోతున్నారు, ఎటువంటి పరిస్థితి మీకు కలగబోతుంది, ఈ రోజు గోచార రీత్యా ఎలా ఉండబోతుంది, ప్రతి ప్రశ్నకు సమాధానం వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేదండి, వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు ఏ పని చేసినా నెమ్మదిగా సాగబోతుంది. తెలియకుండానే ఒక సమస్యలో చిక్కుకుంటారు. జాగ్రత్త తప్పక తీసుకోండి. తెలిసి కానీ తెలియక కానీ తప్పు చేసి ఉంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే శత్రువులు వస్తారు. ఈ ఫోన్ కాల్ వల్ల అనుకోని ఇబ్బంది రాబోతుంది. కోపంలో ఏదో విషయంలో మాట జారి ఉండొచ్చు. దాన్ని పట్టుకుని మీపై ఇతర వ్యక్తులు కక్ష సాధించబోతున్నారు. నిందలు రాబోతున్నాయి. నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం. ఏదైనా విషయం గురించి నిజ నిజాలు తెలుసుకుని మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎక్కువ మటుకైతే మాట్లాడకుండా ఈ రోజున సైలెంట్ గా ఉండడమే ఉత్తమం. ఖచ్చితంగా ఈ రోజున ఫోన్ కాల్ వస్తుంది. ఈ రోజున ఈ యొక్క వార్తను వింటారు. తెలిసి చేసినా తెలియక చేసినా, తొందరపాటు వల్ల చేసినా మీరు ఆ తప్పు వల్ల తిట్ల దండకాన్ని వినబోతున్నారు. మీకు తెలియకుండానే ఇదంతా జరిగిపోతుంది. ఇది మీ గ్రహ నీచ స్థితి. మీపై నిందలు వస్తాయి. ఏదైనా మాట్లాడేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్త తీసుకోండి. 1-2 సార్లు చుట్టుపక్కల ఉన్నవాళ్లే మీకు శత్రువులు అనే విషయం మీద ధ్యాస ఉంచండి. ఏదో విషయంలో కోపంలో ఏదో ఒక మాట తూలి ఉండొచ్చు, జార విడిచి ఉండొచ్చు. దాన్ని పట్టుకుని మీ పైన కక్ష సాధిస్తారు. మీరు ఈ రోజంతా వెక్కి వెక్కి ఏడుస్తారు, నిందల పాలు అవుతారు. ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు అందుకే పెద్దలు చెప్తారు, 1-10 సార్లు ఆలోచించుకుని మాట్లాడమని. ఈ రోజున ఫోన్ కాల్ రూపంలో తిట్లు కలగబోతున్నాయి. దీన్ని ఎవ్వరూ తప్పించలేరు. చెయ్యని తప్పుకు అబాసు పాలవుతారు. ఈ రోజున ఇలా మిశ్రమంగా ఉంటుంది. ఏ పని చేసినా నెమ్మదిగానే ఉంటుంది. తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. కుటుంబంలో ప్రేమలు పెరుగుతాయి. పాత ఆరోగ్య సమస్య తీరిపోతుంది. కొంతమేర ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టొచ్చు. అలాగే వీరికి శత్రువులు అధికంగా ఉంటారు. ఏ పని చేసినా ఈ యొక్క రోజున నెమ్మదిగానే ఉంటుంది. పెట్టుబడి పెట్టొద్దు. నూతన నిర్ణయం తీసుకోవద్దు. ఇబ్బందులు పడతారు. మీ పక్కన ఉన్న వారిని నిత్యము ఈ రోజు గమనిస్తూనే ఉండండి. పనుల్లో ఇబ్బందులు రాబోతున్నాయి కావున ధైర్యంగా ఉండండి. నిత్యము శివారాధన చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.